పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముడి చమురు, సహజ వాయువు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంది. చమురు ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా భారత రూపాయి విలువపై, దేశ విదేశీ మారక నిల్వలపై ఊహించని ఒత్తిడిని తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం కేవలం ఒక్క నెల వ్యవధిలోనే భారతదేశ విదేశీ మారక నిల్వలు $728 బిలియన్ నుండి $688 బిలియన్ పడిపోయాయి. అంటే సుమారు $40 బిలియన్ నిల్వలు హరించుకుపోయాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 95.21కి చేరుకుంది. రూపాయి మరింత పడిపోకుండా అరికట్టేందుకు ఆర్బీఐ నిరంతరం డాలర్లను విక్రయిస్తోంది. నిల్వలు తగ్గడానికి ఇది ప్రధాన కారణం. యుద్ధం వల్ల ముడి చమురు బ్యారెల్ ధర $100 మార్కు దాటింది. భారత్ తన చమురు అవసరాల కోసం అధిక మొత్తంలో డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు మార్చి నెలలో భారత స్టాక్ మార్కెట్ల నుండి సుమారు $11 బిలియన్ అంటే ₹1,00,000 కోట్ల పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్త అనిశ్చితి, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల సర్దుబాటు వల్ల కూడా. భారత ఫారెక్స్ రిజర్వ్లోని బంగారు నిల్వలు విలువ 3.7 బిలియన్ల మేర తగ్గింది. ప్రస్తుతానికి ఈ నిల్వలు సుమారు 11 నెలల దిగుమతులకు సరిపోతాయని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తగినంత బఫర్ ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఇక యుద్ధం కారణంగా సరఫరా గొలుసు పలు రంగాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంధన రంగం తన చమురు అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది. హర్ముజ్ జలసంధి మూతపడితే చమురు సరఫరా ఆగిపోయి ఈ రంగం సంక్షోభంలో పడుతుంది. అలాగే వ్యవసాయ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఎరువుల తయారీకి అవసరమైన అమోనియా, ఇతర ముడి పదార్థాల సరఫరా నిలిచిపోవడం వల్ల సాగు ఖర్చులు పెరుగుతాయి. ఇది ఆహార భద్రతపై ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల సరకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మరోవైపు భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం, టీ, కాఫీ, మసాలా దినుసులు, ఫార్మా ఉత్పత్తులు వాణిజ్యం దెబ్బతింటుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల పప్పులు, కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు 30 నుంచి 40% వరకు పెరగొచ్చు.